హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు 10th క్లాస్ న్యూ సిలబస్ సిబిఎస్ఈలో తెలుగు ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు అనే లెసన్ చూద్దాము. ప్రత్యక్ష దైవాలు అంటే మన కళ్ళ ముందున్న దైవాలు అన్నమాట. ఫస్ట్ ఈరోజు చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాన్ని చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు పుట్టనేమి పుట్టలోని చెతులు పుట్టతా గిట్టగా విశ్వదాభిరామ వీరవేమ వేమన శతకం నుంచి ఇది తీసుకున్నాడు. అంటే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు అంటే తల్లిదండ్రుల మీద దయలేని వాడు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే, ఉన్నా ఒకటే లేనా ఒకటే అని పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటే పుట్టలోని చెదలు వస్తాయి పోతాయి అని చెప్పి విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారనమాట. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? వేమన శతకం నుంచి తీసుకున్నారనమాట. ఇది ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. పుత్రుడు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? కవి చదపురుగుతో ఎవరిని పోల్చాడు? ఎందుకు? తల్లిదండ్రుల సేవలో తరించిన మహానీయుల పేర్లు చెప్పండి. ఈ ఆన్సర్స్ మీరు కామెంట్లో చేయండి. ఈ లెసన్ అనేది ఎర్రన కవిత్వం నుంచి తీసుకోబడింది. ఇక్కడ ఉద్దేశం ఇచ్చారు. ఉద్దేశం ఏంటంటే లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు, అంటే మన కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు అని చెప్తున్నారు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. అంటే తల్లిదండ్రులు సేవించడమే అన్ని ధర్మాల్లోకెల్లా తల్లిదండ్రులు సేవించడమే ధర్మాలన్నింటిలో చాలా గొప్పదన్నమాట, ఉత్తమ ధర్మం. ఈ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే ఈ ధర్మాన్ని మనం అనుసరించాలని చెప్పడానికే ఈ పాఠంకి మనం పెట్టారనమాట. నెక్స్ట్ కవిపరిచయం. మహాభారతాన్ని అంటే కవిపరిచయం అనేది ఎర్రన రాశారు. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రంలో ఎర్రన మూడవ కవి. కవిత్రంలో అంటే ముగ్గురు కవులు అనమాట. ముగ్గురు కవులు మహాభారతాన్ని తెలుగులో రచించారనమాట. ముగ్గురు కవులు. ఫస్ట్ వచ్చేసి తిక్కన, సెకండ్ నన్నయ్య, థర్డ్ ఎర్రన మూడవ కవి అనమాట. ఈయన క్రీస్తు శతాబ్దం 14వ శతాబ్దం కవి అనమాట. ఇతను 14th centuryలో పోయిట్ అనమాట. వీరి తల్లిదండ్రుల పేరు కొత్తమ్మ, సూరన్నలు అనమాట. వీళ్ళ తల్లిదండ్రుల పేరు, వాళ్ళ తల్లి పేరు కొత్తమ్మ, తండ్రి పేరు సూరన్న అనమాట. పాకనాడు సీమ ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. అంటే పాకనాడు సీమ ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో, అంటే పాకనాడు సీమ అనే ఒక ప్రకాశం జిల్లాలో ఇది ఒక ఊరు అనమాట. కందుకూరు సమీపం అంటే కందుకూరు వీరేశలింగం గారు ఉన్న అతను చుట్టుపక్కల పరిసరాల్లో అక్కడ గుడ్లూరు గ్రామం అనేది ఉండేదన్నమాట. అక్కడ జన్మించారు ఈ ఎర్ర అతను. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమరెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారన్నమాట. అంటే ఈ ఎర్రన్ గారు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ ప్రోలయ రెడ్డి అని అతను ఉన్నారు కదా, ఇతను అద్దంకిని రాజధానిగా చేసుకున్నారన్నమాట. చేసుకున్న తర్వాత అక్కడ పరిపాలిస్తున్నారు ఆ ప్రోలయ వేమరెడ్డి అని అతను. అక్కడ అతని దగ్గర ఎర్రన్న గారు ఆస్థాన కవిగా పనిచేస్తున్నారు. రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నరసింహ పురాణం వీరి రచనలు. అంటే రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నరసింహపురం వీరి రచన. అంటే ఇతను రాసిన పోయట్స్ అనేవి అన్నమాట. ఇవి శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారన్నమాట. అంటే ఇతను కొన్ని ఇలా రాశారు కదా, ఇతను రాసిన పోయిట్స్లో ఇవి పాపులర్ అన్నమాట. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ఇతను ప్రసిద్ధి అంటారు, పాపులర్ అయ్యారు. వీరు రచనా శైలిలో సూక్తి విచేత్రి పేర్కొన్నది. అంటే ఇతను రాసిన శైలిలో సూక్తి వైచేత్రి పేర్కొని ఉన్నదన్నమాట. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వం నుంచి తీసుకున్నారు. అంటే ఈ పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారు? మహాభారతం ఉంది కదా, ఆ మహాభారతంలో అరణ్య పర్వంలోని 5వ ఆశ్వం అంటే అరణ్య పర్వంలోని ఫిఫ్త్ ఆశ్వం నుంచి స్వీకరించబడింది అన్నమాట మన కవి ఎర్రన. ఇది కవి పరిచయం. ఇప్పుడు ప్రక్రియ ఇతిహాసం అంటే ఎలా జరిగింది అనే అర్థం వస్తుందన్నమాట. అంటే
ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థము. ఇది ఒక కాలంలో రాజవంశంకో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహదర్శనవి. అంటే ఇది ఆ కాలంలో ఉన్నప్పుడు అంటే రాజవంశముకో లేదా వాళ్ళ జాతికి వారికి చారిత్రకాంశం అన్నమాట ఈ ఇతిహాసం అనేది. ఇవి తొల్లేటి కథలు అన్నమాట. ఇప్పుడు ఈ ఇతిహాసంతో రాస్తా చూడు. ఇతిహాసం అంటే ఏ కథలు ప్రక్రియ ఇతిహాసం ఉంటుందో వాటికి తొల్లేటి కథలు అన్నమాట. ఇవి గ్రంథం రూపంలో రాకముందు ఆసు రూపంలో ఉండేవన్నమాట. ఇప్పుడైతే గ్రంథం రూపంలో ఉంటున్నాయి, కానీ ఇతిహాసం అనేది ముందైతే ఆసు రూపంలో ఉండేవన్నమాట. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలు అయితే చతుర్విధ అంటే 4 అంటే 4 పురుషార్థాలతో ఉంటాయి అన్నమాట. ఉపదేశాలు ఇంకా పూర్వ వృత్తాంత కథలతో కూడా కూడి ఉంటాయి అన్నమాట ఇతిహాసాలు అనేవి. ఇతిహాసాల్లో కథానికకి ప్రాధాన్యం ఉంటుంది. అంటే ఈ ఇతిహాసాల్లో స్టోరీ అంటే కథానిక వాటికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. రామాయణ మహాభారతాలు కూడా మన ఇతిహాసాలు అన్నమాట. నెక్స్ట్ నేపథ్యం అంటే ఈ లెసన్లో ఏమిచ్చారు, దీని యొక్క మనకు పెట్టడానికి ఏంటి, అసలు అంటే ఎందుకు పెట్టారు ఈ లెసన్ అని మనకి ఈ నేపథ్యం చదివితే తెలుస్తుందన్నమాట. అరణ్య వంశంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. అంటే అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి ఇలా చెప్తున్నారన్నమాట. ఏంటంటే కౌశికుని గాథను ఇలా చెప్తున్నాడు. ఏంటంటే ఈ ధర్మరాజు ఎవరంటే అంటే జోదంలో ఓడిపోయి 12 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్నారు కదా, అతనితో ఇలా మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెప్తున్నాడు అనమాట. ఈ మార్కండేయ మహర్షి అనే అతను ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు కౌశిక గాథ గురించి. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్టు గురువు ప్రకటించారు. అప్పుడు గురుకులాల్లో విద్యార్థులనే అంటే అక్కడ విద్యాభ్యాసం చేసిన తర్వాత గురువులు ప్రకటించేవారు అన్నమాట. అంటే వాళ్ళ విద్యాభ్యాసం అనేది అంటే ఆ తర్వాత అయిపోయిన తర్వాత మీ విద్యాభ్యాసం అనేది అయిపోయింది అని చెప్పాడన్నమాట. గృహస్థం స్వీకరించిన తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడనమాట. ఆ గురువు ఎలా చెప్తాడంట అంటే మీరు ఇంటికి వెళ్ళి మీ గృహాలకు వెళ్ళి ఇలా తల్లిదండ్రులని సేవించండి, తల్లిదండ్రులకు సేవ చేయండి అని చెప్తాడనమాట. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. అంటే ఈ కౌశిక అనే ఒక విద్యార్థి ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా జ్ఞానం గురించి తెలుసుకోవాలి అని చెప్పి బయలుదేరుతాడనమాట ఇవన్నీ తెలుసుకోవడానికి. ఒకనాడు ఈ కౌశికుడు అనే అతను ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తున్నాడు. అంటే ఆయన ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని అంటే వేదాలు ఉంటాయి కదా చదువునివి, గురువు దగ్గర నేర్చుకునేవి, వాటిని రివిజన్ చేస్తున్నాడనమాట. చేస్తున్నప్పుడు చెట్టు పైన ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుందన్నమాట. అంటే చెట్టు పైన ఒక పక్షి ఉందన్నమాట. ఆ పక్షి ఏమో అతని పేరు అంటే అతను వేదాధ్యయనం చేస్తున్నప్పుడు ఆయనపై రెట్ట వేస్తుందన్నమాట. ఈ కౌశికుని అనే అతని మీద ఆ పక్షి అనేది రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుందన్నమాట. అంటే అతను ఆ కోపంతో అంటే రెట్ట వేసిందని కోపంతో ఆ పక్షి వైపు చూస్తాడన్నమాట. ఆ కోపంతో చూడగానే అతని యొక్క పవర్స్ ద్వారా అంటే అతను ఋషి కదా, అంటే ఆ మహర్షి అతను చాలా మహాజ్ఞానుడు కదా, అది కోపంతో చూడగానే ఆ పక్షి అనేది కాది అక్కడే బూడిదైపు పోతుందన్నమాట. అంత కోపం ఉంటుందన్నమాట ఇతనికి. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు. అంటే మహర్షులు అనేది భిక్షాటనకి వెళ్తారు కదా, ఆ రోజు మధ్యాహ్నం సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు అన్నమాట. ఎలా భిక్ష కోరుతాడు, భిక్షాన్ దేహి మాగా అని చెప్పి భిక్ష కోరుతాడు అనమాట. ఆ మధ్యాహ్నం ఇంటి ముందు ఉండి ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది. అప్పుడే ఆ మహర్షి భిక్షాటనకి వస్తాడు. కానీ అప్పుడే అతని భర్త అనేది ఇంటికి వస్తాడనమాట. ఆ భర్తను సేవిస్తూ ఉండడం వల్ల అతనికి ఆ మహర్షికి భిక్ష వేయడం ఆలస్యం అవుతుందన్నమాట. అంటే వాళ్ళ భర్తను సేవిస్తూ ఉండడం వల్ల అంటే ఆ భర్తకి సేవ చేస్తూ ఉండడం వల్ల ఈ భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది. నిర్లక్ష్యం చేసినందున కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా
మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, సన్యాసి ఎంత కోపం తగదు అని చెప్తుందన్నమాట. అంటే అంటే ఈ మహర్షి అంటున్నాడు, నిర్లక్ష్యం, నీకెంత నిర్లక్ష్యం చేసినందువల్ల అంటే ఇతను ఆ ఇల్లాలనేది వాళ్ళ భర్తని సేవిస్తూ ఉండడం వల్ల ఇతను భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది. అందుకని చెప్పి ఇతనేమో ఆ ఇల్లాల వైపు కోపంగా చూస్తాడనమాట కౌశికుడు ఇల్లాల. అప్పుడు ఇల్లాలు ఎలా చెప్తున్నాము, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాదు, సన్యాసి ఎంత కోపం తగదు. నువ్వు ఎంత కోపంగా ఉండడం వల్ల అది గాలి భస్మం అయిపోయింది. ఆ చెట్టుపైన ఉన్న పక్షి సన్యాసికి ఎంత కోపం ఉండకూడదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధులను కలవమని చెబుతుందన్నమాట. అంటే ఎంత కోపం తగదని చెప్పి కొన్ని మంచి మాటలు చెప్తుందన్నమాట. నీకు ఇంకా విజ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలి అని అనుకుంటే నువ్వు మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుడు అనే ఒక అతను ఉంటాడనమాట. అతన్ని కలవమని చెప్తుందన్నమాట ఇల్లాలు. కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్తాడు. అంటే కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్తాడు. ఈ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. అంటే ఈ కౌశికుడు అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గర ఏమేమి నేర్చుకుంటాడో అదే ఈ లెసన్ అన్నమాట, ఈ నేపథ్యం. ఈ ధర్మవ్యాధుడు ఎవరంటే అతను ఈ కౌశికుడు ఉంటారు కదా, అతను ధర్మవ్యాధుని వెతుక్కుంటూ మిథిలా నగరంలోకి వెళ్తారన్నమాట. మిథిలా నగరంలోకి వెళ్తే ఆ మిథిలా నగరం అందాన్ని చూసి చాలా ఆనందపడి అలా ధర్మవ్యాధుని గురించి వెతుక్కుంటూ వెళ్తారన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అతను గురించి వెతుకుతూ ఉంటే ఒక మాంసం కొట్టు దగ్గర అతను మాంసం కొడుతూ ఉంటారన్నమాట. అతను మాంసం పని చేస్తూ ఉంటారు. అతనేమో, నిన్ను ఆ ఇల్లాలు పంపించిన కౌశికుని కదా, నువ్వు చాలా మహాత్ముడు కదా అని చెప్పి ధర్మవ్యాధుడు అని చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత అతనేమో అక్కడ వచ్చిన స్మెల్కి అసలు ఉండలేకపోతారనమాట ఆ మటన్ షాప్ దగ్గర. అందుకని చెప్పి అతను చేతులు కాళ్ళు కడుక్కొని వస్తారన్నమాట బయటకు. మీరు చాలా గొప్పవారు, మీరు ఇక్కడ ఉండలేరు, మా ఇంటికి రండి, మేము మిమ్మల్ని సేవించి అని చెప్పి తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత అతనేమో ఎలా అడుగుతారన్నమాట, నేను ఏదో గొప్పవారు అంటే మీరు చాలా గొప్పవారు అనుకున్నా, మీరు మాంసం కొడుతూ ఉన్నారంటే అతను చెప్తారన్నమాట, తనకి పూర్వజన్మలో ఒక సన్యాసి అన్నమాట, చాలా గొప్ప సన్యాసి, చాలా వేదాభ్యాసాలు అన్నీ చేశారన్నమాట. చేసిన తర్వాత అందరికీ విద్యాభ్యాసం నేర్పిస్తూ ఉండమాట. ఒకరోజు రాజుతో స్నేహం కుదురుతుందన్నమాట. కుదిరిన తర్వాత ఒకరోజు రాజుతో కలిసి ఈ ధర్మవ్యాధుడు అనే అతను వేటకు వెళ్తారన్నమాట. వేటకు వెళ్తే ఆ రాజు అనేది ఎలా కొట్టాలి, బాణం ఎలా సంధించాలి అని చెప్తారన్నమాట. చెప్పగానే ఒకసారి ధర్మవ్యాధుడు అనేది ట్రై చేస్తారన్నమాట కొట్టడానికి. ట్రై చేస్తూ ఉండగా ఒక అతనికి తగులుతుంది అన్నమాట. అంటే ఆ బాణం తగలక అక్కడ ఉన్న ఒక అతనికి తగిలిపోదు. తగిలిసిన తర్వాత అతను ఎలా శపిస్తారన్నమాట ధర్మవ్యాధుడు, నువ్వు మళ్ళీ జన్మలో ఇలా మాంసం కొట్టుకునే వాటిలో కొట్టాలి అని చెప్పనగానే ఇతనేమో నేను చూసుకోలేదు అని చెప్పి ధర్మవ్యాధుడు చెప్పగానే అతనికి శిక్ష కొద్దిగా తగ్గించి, నువ్వు ఇలా మాంసం కొట్టుకునేవాడు అవుతావు, కానీ ఈ జన్మలో ఉన్న నీకు విద్య మొత్తం వచ్చి జన్మలో కూడా నీకు అదే విద్య నీకు అలా అంటుంది, నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు, కానీ నువ్వు మాంసం కొట్టేవాడివి అని చెప్పి ఇలా చెప్పిస్తాడనమాట. అందుకని అలా చెప్తాడనమాట ఈ కౌశికునితో ధర్మవ్యాధుడు. చెప్పగానే ఇది నేపథ్యం ఈ లెసన్, ప్రత్యక్ష దైవాలు అనే లెసన్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి పద్యాలు అనేవి, ఇవి నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఫస్ట్ ఈరోజు ఈ ముందు దాంట్లో తెలిసిన మీకు ఈ ప్రశ్నలకి కామెంట్స్ చేయండి, వీటికి ఆన్సర్స్ ఏవో. థ్యాంక్స్ ఫర్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.